అండి. మినప్పిండిలో నేను ఏమేమి కలుపుకున్నానండి, బియ్యం పిండి, ఉప్పు, కొద్దిగా తినే సోడా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు, కొద్దిగా జీలకర్ర అంతా కలిపి పెట్టేసుకున్నానండి. సరేనండి. ఇది మనం పునుకుల కింద వేసుకుందామండి. పునుకులు ఎలా వేస్తారో చూపిస్తానండి మీకు. నూనె వేడెక్కింది. ఇది వేసాక మళ్ళీ చికెన్ వింగ్స్ కోసం మనం అది చేసుకుందామండి. చూపిస్తాను చూడండి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకండి, ఎంతసేపు మనం కొద్దిగా పిండి ఉంటే వెరైటీగా వేసుకోవచ్చు అండి. ఇది కొద్దిగా పిండి మనం గారెలు వేసుకున్నప్పుడు కొద్దిగా పిండి మిగిలించుకున్నాం అనుకోండి, చక్కగా అన్నీ కలుపుకొని అన్నీ వేసుకోవచ్చండి. నేను అన్నీ ఈజీగా మన ఇంట్లో చేసుకునే, ఇంట్లో దొరికే వస్తువులతోటే చేస్తానండి. ఏది చేసినా చూడండి, నా వీడియో చూడండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఏమన్నా నచ్చకపోతే ఇది నచ్చలేదా అంటే, ఇది బాగాలేదా అంటే అని చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తానండి. మీరు కూడా నాకు మీ సజెషన్స్ ఇవ్వండి. సరేనండి. ఇది వేసానండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చికెన్ వింగ్స్ సంగతి చూద్దామండి. ఇదిగోండి చికెన్ వింగ్స్ చూడండి. ఇదిగో కొద్దిగా వేడి చేసుకుంటానండి. నేను ఏదైనా పచ్చిది వండనండి. అంటే మీరు మరి కూర పచ్చిగా వండరా అంటారేమో, అది గ్రేవీలో ఉడుకుతుంది కాబట్టి పర్లేదండి. ఇది గ్రేవీలో ఉడకదు కదా, డైరెక్ట్గా మనం పచ్చిది పొయ్యి మీద వేసేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని కొద్దిగా ఉడకబెట్టుకుంటానండి నేను. ఇదిగోండి కొద్దిగా నూనె, అంత నూనె కూడా అక్కర్లేదు. మళ్ళీ నూనె ఎలాగో మిగిలిపోద్దండి మనకు. ఇది కొద్దిగా నూనె వేసానండి నేను. అండి ఇదిగోండి ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు. మనం అన్నీ వేసుకొని చక్కగా నీట్గా చేసుకుంటాం కదండి. అసలు ఒక ప్లేట్ అంటే 4 ప్లేట్లు తింటారండి పిల్లలు, మనం ఇంట్లో చేసుకుంటే. చక్కగా మా పిల్లలు, మా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంకా చూడండి, ఇదిగో చూసారా చక్కగా పునుకులు ఎలా వచ్చినాయో. ఈలోగా ఈ చికెన్ వింగ్స్ దీంట్లో వేసుకుందామండి మనం. ఇదిగోండి చికెన్ వింగ్స్, ఇదిగోండి. ఇది కూడా వేగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా కొద్దిగా వేడి చేసేసుకుంటే అది కొద్దిగా నాకేంటో చాలా ఉండేది. వేడి చేసుకుంటాను పచ్చి మాంసాన్ని, అట్లా ఉండను నేను. మీరు మీ విధానంగా చేసి, నేను ఇలా చేస్తానండి నా పద్ధతి. ఇంకా కర్రీలో అయితే గ్రేవీలో బాగా మటన్, చికెన్ ఏదైనా ఉడుకుతుంది కాబట్టి దానికి పెద్ద పట్టింపు ఉండదు. ఇది పచ్చివి నేను కేఎఫ్సి చేసినా ఏం చేసినా కొద్దిగా ఒక్క 2 మినిట్స్ వేడి చేస్తానండి. అంతా ఉప్పు కారం అంతా రాసుకున్న తర్వాత, వేడి చేసిన తర్వాతే మ్యారినేట్ అంతా చేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటానండి. డైరెక్ట్గా పచ్చి మాంసం ఫ్రైలో వేయనండి నేను. నా నా పాలసీ అట్లా ఉంటుందండి. అది నా విధానం అలా ఉంటుంది. నేను ఆ విధానంగా చేసుకుంటానండి. అన్నీ సింపుల్గా. ఇంక నేను అవి ఇవి ఏమంటారు, వెనిలా ఎసెన్స్, ఆ ఎసెన్స్, ఈ ఎసెన్స్ ఏమి వేయనండి. మళ్ళీ టేస్ట్ అదిరిపోయినట్టు ఉంటుందండి. మీరు కావాలంటే చేసుకొని, ఆంటీ మీరు చెప్పింది నిజమైన ఆంటీ అని మీరే కామెంట్స్ చేస్తారు చూడండి. ఏమైనా వేస్తా, ఇంట్లో ఉన్నవి అన్నీ. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవే ఎక్కువ వాడతారండి. మన ఇంట్లో ఉన్నవే. వేరుగా మరి బయట నుంచి తెచ్చుకోవాలన్నది ఏమి ఉండదు. అన్నీ ఉంటాయి. సోడా ఉంటుంది మన ఇంట్లో, తినే సోడా, ఉప్పు ఉంటుంది, పసుపు, కారం అన్నీ ఉంటాయి కదా, అల్లం పేస్ట్ ఉంటుంది, ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి, పచ్చిమిరకాయలు ఉంటాయి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇంట్లో ఉండేవి. వేరుగా మీరు బయట నుంచి తెచ్చుకోవాలమ్మా, లేదు ఇది లేదన్నది ఏమి ఉండదండి. హాయిగా చేసుకోవచ్చు నీట్గా. అది అవుతూ ఉంటుందండి. ఇది ఒకసారి చూద్దామండి. ఇది వేగనిద్దాం. తనండి తీసేసి ఎక్కువ వేసుకుందాం.
ఎక్కువ నూనె కూడా లాగదండి. మనం మంచి నూనెతో చేసుకుంటాం, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరు చేసుకొని చెప్పండి నాకు. ఇంకో వై వేసుకుందామండి మనం. నేను కొత్తిమీర అన్నీ ఎక్కువ వేస్తానండి. మామూలుగా పిల్లలు అయితే తినరు కదా, దీంట్లో చేసేస్తే బాగా తింటారు. కావాలంటే కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా, ఇష్టపడే వాళ్ళు అన్నీ వేసుకోవచ్చు అండి చక్కగా. ఇష్టపడే వాళ్ళు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అండి చక్కగా. ఈవినింగ్ రెడీగా కొద్దిగా మినపిండి ఉంటే చాలండి. బియ్యం పిండి, మినపిండి అన్నీ ఇంట్లో ఉంటాయి కదా మనకి. ఎలాగో టిఫిన్లు చేసినప్పుడు పిండి మిగిలింది ఉంటుంది, కొద్దిగా లేకపోతే తీసి పెట్టేసుకోండి. బౌల్డ్ నిండా తెచ్చి పెట్టుకున్నారంటే ఈ చక్కగా పునుకులు వేసుకోవచ్చు ఒక రోజు ఈవినింగ్. చక్కగా అప్పుడప్పుడు రెడీమేడ్గా ఎంత పిండి ఉందనుకోండి, గబగబా చేసేసుకోవచ్చు అండి టిఫిన్కి. సంగతి చూద్దాం. ఈ పక్క ఇది, ఆ పక్క ఇది, రెండు ఒకసారి అయిపోతాయి. ఇది చూడండి, నూనె కూడా దీంట్లో కూడా పీల్చదండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత నూనె అంతా అట్లానే ఉంటుంది. ఇది చూద్దాం. ఎవరన్నా చుట్టాలు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, కొద్దిగా మినప్పిండి ఉంటే చాలు, చక్కగా అన్నీ కట్ చేసేసుకొని కొద్దిగా బియ్యం పిండి కలిపేసి వేసామంటే టీ తోటి బ్రహ్మాండంగా ఉంటుంది. చాయ్ పెట్టుకున్నామంటే చక్కగా పునుకులు వేడివేడిగా వేసుకొని హాయిగా తినొచ్చండి. ఇది వేగుతుందండి, ఒక్క 10 నిమిషాలు వేగాలండి. ఇది వేగిన తర్వాత అయిపోతుందండి. ఒక 2 minutes మంది అయిపోద్ది. ఇలాగా కొద్దిగా ఆనియన్ కూడా వేపుకొని అడుగులు వేసుకుంటాం. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నామండి. ప్లేట్లో వేసాము. ప్రతిసారి మీకు జ్యూస్ చూపిస్తాను కదా, మొన్న గ్రేప్స్, ఇవి గ్రేప్స్ అండి. గ్రేప్స్ ఉడకబెట్టుకొని పిల్లలకి జ్యూస్ ఇస్తూ ఉంటానండి. అన్నీ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. మొన్న మీకు బీట్రూట్ చూపించాను కదా, ఇప్పుడు గ్రేప్స్ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా 4 గ్రేప్స్ వేసుకొని ఇదిగోండి గ్రేప్స్. మామూలుగా లోకల్ గ్రేప్స్ ఉంటాయి కదండి, గింజలు ఉన్నవి, అదైతేనే మంచిదండి, హెల్త్కి మంచిది, పిల్లలకి సి విటమిన్. ఇదిగోండి గ్రేప్స్ అండి, గ్రేప్స్ లోకల్ గ్రేప్స్ ఉంటాయి కదండి, ఇదిగోండి విత్తనం ఉంటుంది. లోకల్ గ్రేప్స్ ఉడకబెట్టేసి జ్యూస్ తీసేసి మన చికెన్ వింగ్స్ రెడీ అయిపోయినాయండి, తీసేద్దాం ఇంకా.
ఓకేనండి. మా మనవాడికి భలే ఇష్టం అండి చికెన్ వింగ్స్ అంటే. ప్లేట్ నిండా వేసినా తినేస్తాడండి. అదండి, చికెన్ వింగ్స్ రెడీ అయిపోయిందండి. ఇది పునుకుల్లోకి టమాటా పచ్చడి, టమాటా కెచప్, ఇది గ్రేప్ జ్యూస్ అండి. తర్వాత ఇందులో వింగ్స్లో మనం కావాలంటే కెచప్ కొద్దిగా, టమాటా కెచప్ అండి. చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకుంటే, టేస్టీగా ఉంటుంది. ఇదండి, చికెన్ వింగ్స్ అండి, గ్రేప్ జ్యూస్, పునుకులు, టమాటా పచ్చడి, టమాటా కెచప్ అండి. ఈరోజు కుకింగ్ మనది ఇదండి. చూడండి, మీరు కూడా సేమ్ చేసుకొని చూడండి, తినండి, ఎంజాయ్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందో, ఎలా వచ్చిందో. నా వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి. మీ సూచనలు, సలహాలు నాకు కావాలి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలు నాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఓకేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో నాకు పంపించండి. కామెంట్స్ చేయండి. ఓకేనండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. ముసలాంటి కదా, అలాగే చెప్తా ఉంటుందండి. ఓకేనండి, ముసలిదాన్ని అయిపోయాను కదండి, చెప్పింది ఏంటి అంటే అనుకోకండి. అది నా వంటకం ఇదండి. మీరందరూ దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. లైట్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.